వెల్కమ్ టు ఏటీవీ తెలుగు న్యూస్. తంటికొండ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు, జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు ఆహ్వానం పలికిన చైర్మన్ బద్దిరెడ్డి అర్చన్న దొర. కాకినాడ జిల్లా జగ్గంపేట దేవాదాయ ధర్మాదాయ శాఖ తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో వెంకటగిరి శిఖరమున వెలిసి వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి 66వ బ్రహ్మోత్సవాలకు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను జగ్గంపేట మండలం ఇర్రిపాక శివకేశ్వర ఆలయం వద్ద ఆహ్వానం పలికిన దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అర్చన్న దొర. జగ్గంపేట రావులమ్మ నగర్ లో టీడీపీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు ఆహ్వాన పత్రం నుంచి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన చైర్మన్ అర్చన్న దొర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి పథం నడిపిస్తున్నామని, ఆలయ పునర్నిర్మాణం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారిని కోరడం జరిగిందని అన్నారు. జనవరి 23వ తేదీ శుక్రవారం నుండి జనవరి 27వ తేదీ మంగళవారం వరకు అంగరంగ వైభవంగా తంటికొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని, గిరి ప్రదక్షిణ, శ్రీ లక్ష్మీ నరసింహ సహిత మహా సుదర్శన హోమం, చక్ర స్నానం, మహాపూర్ణాహుతి, శ్రీ స్వామివారి తర్పోత్సవం, శ్రీ స్వామివారి గరుడ సేవ, గ్రామోత్సవం ఘనంగా నిర్వహించి బ్రహ్మోత్సవాలు జరిగిన ప్రతిరోజు బద్దిరెడ్డి నరసయ్య దొర వెంకయ్యమ్మ దంపతులచే వారి కుమారుడు సీతారామయ్య వారి జ్ఞాపకార్థం మహా అన్నదానం నిర్వహించబడుతుందని, కావున భక్తులందరూ ఈ కార్యక్రమాలను కనులారా వీక్షించి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తంటికొండ దేవస్థానం బోర్డు సభ్యులు చింతల నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చల్లా ఉదయ్ బాబు నాయుడు, దేవస్థానం బోర్డు సభ్యులు శంకర వీరమణి చంటే, దేవస్థానం గుమస్తా నారా రామారావు, చిన్న ఆలయ అర్చకులు ఫణి, అన్నదానం సూపర్వైజర్ పసల వంశీ నాయుడు తదితరులు పాల్గొన్నారు.